20 అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య. ఇదే కార్తీక మాసంలోని చివరి రోజు. ఇది చాలా శక్తివంతమైన రోజు. అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మగవారు ఆడవారు అని లేదు, ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు. మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము. కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం చెప్పకండి. అంటే ఇరుగు పొరుగు వారికి, ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు. అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు. ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ అమావాస్య రోజు ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు, కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. దీనివలన మీరు ధనవంతులు అవుతారు. మనకి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి, మీ జాతక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే ఒక అద్భుతమైన రోజు అనేది రావాలి. అటువంటి అద్భుతమైన రోజే ఈ శుక్ర అమావాస్య. ఈ అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. దీనితో మీకు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. తర్వాత శుచిగా స్నానాన్ని ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మీ పూజ గదిలో శివుడి ఫోటో ఉంటే విధంగా చూసుకోండి. అంటే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా శివుడి ఫోటో ఉండాలి. ఎందుకంటే అమావాస్య రోజున శివుడిని పూజించటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అందువలన శివుడు వివిధ రకాల పుష్పాలతో, శివ అష్టోత్తరాలతో శివుడిని పూజించుకోవాలి. అంతేకాకుండా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ అమావాస్య రోజున ఒక్క పూట ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఉపవాసంతో శివ ఆరాధన చేయాలి. పూజ ముగించుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి పూజను సాయంత్రం చేసుకోవాలి. చక్కగా శుక్రవారం రోజు ఎలా అయితే మనం లక్ష్మీదేవిని పూజిస్తామో అదేవిధంగా రేపు అమావాస్య సాయంత్రం రోజు లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అంతేకాకుండా అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి. మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో మగవారు మద్యాన్ని ముట్టుకోకూడదు. ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు. అంతేకాకుండా వీరు చేసే పనులలో, బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి. దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ పనులలో లాభాలు వచ్చి ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీరు అపర కుబేరులు అవుతారు. మరి అదేవిధంగా ఈరోజు ఆకుకూరలను తినకూడదని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున లక్ష్మీదేవికి, ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని, దద్దోజనం లేదా పరమన్నం, ఈ రెండింటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి, లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందుతారు. మీరు కూడా అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాకాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది. దీని వలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా
అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు, అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లులుప్పు. కేవలం గల్లులుప్పుతోనే ఈ పరిహారం చేయాలి. సాల్ట్తో అస్సలు చేయకూడదు, ఫలితం రాదు. అలాగే పసుపు కుంకుమలు కావాలి, 2 బిర్యానీ ఆకులు కూడా కావాలి, 4 యాలుకలు కూడా కావాలి, మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు. కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది. అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి. ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి. చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. 1000 రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది. లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు. ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి. ఆ ఉప్పు మీద 2 బిర్యానీ ఆకులు పెట్టండి. అలాగే 4 యాలకులను కూడా పెట్టండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి. ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది. మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది. కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకుని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. దేవుడా, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా. నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు. మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి. మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు. కాదని పెడితే ఫలితం రాదు. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి. అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి. మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి. మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును, బిర్యానీ ఆకులను, యాలుకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి. అంటే ఎవరూ తిరగని చోట్ల ఉంటాయి కదా, అక్కడ పడవేయండి. మేము సిటీలలో ఉంటాము, మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడేయవచ్చు, డ్రైనేజీలలో పడేయవచ్చు. అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసిన 3 రోజుల్లో కానీ 5 రోజుల్లో కానీ 7 రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు, మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు. మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు. చెడంతా పోతుంది. ఏదో ఒక విధంగా ధనం వస్తుంది. ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు. ఉప్పుకు, బిర్యానీ ఆకుకు, యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది. కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు చీకటి పడిన తరువాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి. ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి. గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి. ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమ్మిదను పెట్టండి. ఆ ప్రమ్మిదలో నిండుగా గల్లులుప్పును పొయ్యండి.
ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా ఉప్పు దీపం వెలిగించిన తరువాత ఈ దీపానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు సమర్పించండి. ఇష్ట దైవాన్ని తలుచుకుని మా ఇంట్లోని చెడు అంతా కూడా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అని సంకల్పం చెప్పుకోండి. అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి. ఇలా కట్టడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి. అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి. ప్రమిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు. దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరూ తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి. అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. అమ్మవారు మీ ఇంటికి వస్తారు. మీరు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటు అనేది రాదు. ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు. ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు. అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, ధనపరమైన సమస్యలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో
వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి. జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లరనే వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలైనా సరే, 5 రూపాయల బిళ్ళలు, ఇలా అంతా చిల్లరే వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక 11 రూపాయి నాణాలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి. బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి. అంతే. అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. 11 రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒకసారి వాడిన వస్త్రాన్నే 3 సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ధనధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్కతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కలబంద మొక్కతో ఈ పరిహారం చేసిన వారు ఎంత పేదవారైనా ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో పడవేయండి. మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి పాత నిమ్మకాయలు కానీ, దిష్టి దోషం కట్టిన
తాయెత్తులు కానీ అన్నిటినీ కూడా తీసివేయండి. ఈ అమావాస్య రోజున కొత్త నిమ్మకాయలను గుమ్మానికి కడితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీరు మీ ఇంటి గుమ్మానికి లేదా గేటుకి కలబంద మొక్కను కట్టిన దానిని తీసేసి మరొక కలబందను తెచ్చి ఇంటికి కట్టండి. మీ అరచెయ్యంత కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ కలబంద మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీరు తెచ్చిన కలబంద మొక్క వేర్లను ఒక 5 తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోండి. వీటితో ఇంకొక పరిహారం చేయాలి. ఇప్పుడు ఆ కలబంద మొక్కకు ఉన్న కొమ్మలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఆ కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టాలి. చాలామంది రకరకాల దారాలను కలబంద మొక్కకు కడుతూ ఉంటారు. కానీ కలబంద మొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి లేదా గేటుకి మరి ఎక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్ర దారంతోనే కట్టాలి. కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ధూపం చూపించి హారతి ఇచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేదా కుడివైపుకు కట్టి మళ్ళీ ధూపం చూపించాలి. అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన కలబందకు ధూపం చూపిస్తూ ఉండాలి. చాలామంది గుమ్మానికి కలబంద కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించరు. కానీ దిష్టి కోసం కట్టిన కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఆడవారు మడిలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకండి. ధూపం వంటివి చూపించకండి. మగవారి చేత ధూపం వేయిస్తే మరీ మంచిది. వారు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలుగవు. మీ పిల్లలు చేత ధూపం వేయిస్తే మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎవరు చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఇంకొక పరిహారం కలబంద మొక్క వేరులతో చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న ధనపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏమీ లేదు, మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చిన కలబంద నుండి 5 వేర్లు తీసి పక్కకు పెట్టుకున్నారు కదా, వాటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ వేర్లను ఏదైనా ఒక వస్త్రంలో వేసి గంధము, పసుపు, కుంకుమలు వేసి మూట కట్టి మీ బీరువాలో లేదా మీ పరుసులలో పెట్టుకోవాలి. ఇలా పూజించిన కలబంద వేర్లను మూట కట్టి బీరువాలో లేదా పరుసులో పెట్టుకోవటం వల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ అనవసర ఖర్చులను నియంత్రిస్తుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు చేసే పూజలు, పరిహారాలు ఫలించాలి అంటే మీరు నియమనిష్టలతో, నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి.